ప్రైమ్ టైం బిగ్ బ్రేకింగ్స్. ఒకేసారి ఒకే ఫ్రేమ్ లో 4 బిగ్ బ్రేకింగ్స్ బ్యాక్ టు బ్యాక్ చూద్దాం. ఫస్ట్ బ్రేకింగ్, ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగమే కేసులు అన్న కేటీఆర్. సెకండ్ బ్రేకింగ్, విజన్ డాక్యుమెంట్ పై సీఎం చంద్రబాబు ప్రెజెంటేషన్. థర్డ్ బ్రేకింగ్, సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో అనుమానితుడి సీసీటీవీ ఫుటేజ్ విడుదల. ఇక ఫోర్త్ బ్రేకింగ్, ఛత్తీస్గఢ్ బీజాపూర్ లో ఎన్కౌంటర్, 12 మంది మావోయిస్టుల మృతి. ఇప్పుడు ఈ 4 బ్రేకింగ్స్ కి సంబంధించిన డీటెయిల్స్ లోకి వెళ్దాం. బ్రేకింగ్ నెంబర్ 1, కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తనపై కేసులు అంటున్నారు కేటీఆర్. ఎక్కడైనా లై డిటెక్టర్ పరీక్షకు తాను సిద్ధం అంటున్నారు. రేవంత్ టైం ప్లేస్ చెబితే వస్తాను అని కేటీఆర్ సవాల్ విసిరారు. బ్రేకింగ్ నెంబర్ 2, విజన్ డాక్యుమెంట్ పై సీఎం చంద్రబాబు ప్రెజెంటేషన్ ఇచ్చారు. అభివృద్ధి జరిగితే జీఎస్డీపీ తలసరి ఆదాయం పెరుగుతాయి అంటున్నారు. ఈ ఏడాది వృద్ధి రేటు 12.94% అని సీఎం చంద్రబాబు చెప్పారు. బ్రేకింగ్ నెంబర్ 3, సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో పురోగతి కనిపించింది. సీసీ ఫుటేజ్ లో అనుమానితుడిని గుర్తించారు పోలీసులు. అర్ధరాత్రి 2:33 సమయంలో మెట్లు దిగుతున్నట్టుగా ఆ సీసీటీవీ ఫుటేజ్ లో ఉంది. ఫోర్త్ బ్రేకింగ్, ఛత్తీస్గఢ్ బీజాపూర్ లో ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. స్పాట్ లోనే 12 మంది మావోయిస్టులు మృతి చెందారు.